డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక అమ్మాయి జాతకము అలాగే ఒక అబ్బాయి జాతకము, వారిద్దరికీ వివాహ పొందనాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా మనం చూస్తాము. మన దగ్గరికి అప్రోచ్ అయినటువంటి తల్లిదండ్రులు అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ ఉంటే వారు తీసుకొచ్చినటువంటి జాతకాలను చూసి మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి టైమ్ ఆఫ్ బర్త్, అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి టైమ్ ఆఫ్ బర్త్, ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా. మనము జాతకాన్ని వేసినప్పుడు జాతక చక్రంలో వారు ఇచ్చినటువంటి జెండర్, అమ్మాయి అయితే అమ్మాయి జాతకంగాను లేదా అబ్బాయి అయితే అబ్బాయి జాతకంగాను ఉందా అనేది చెక్ చేసుకోం. అలా చెక్ చేయనప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళ జాతకంలో లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రమే పాదచారం మారిపోయినప్పుడు వారికి రాబోయే భాగస్వామి యొక్క 180 డిగ్రీలు రావాల్సినటువంటి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి మారిపోతారు. ఆ విధంగా చాలా జాతకాలు మనం పరిశీలించగా ఎందుకు వీరు విడిపోతున్నారు, జాతకం అంతా బాగానే ఉంది కదా, పొంతనాలు కూడా బాగానే కుదిరినాయి కదా, మరి ఎందుకు వీరి యొక్క విడాకుల వరకు వెళ్ళిపోతుంది జీవితము, వివాహ రద్దు చేసుకుంటున్నారు, గొడవలు ఆడుతున్నారు, అలాగే కోర్టు వ్యవహారాలతో వారి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని పరిశీలించినప్పుడు వారు పుట్టిన సమయంలో ఒకవేళ ఇంట్లో పుట్టినా హాస్పిటల్లో పుట్టినా వారి దగ్గర ఉన్నటువంటి గడియారంలో కనీసం 1 నిమిషం తేడా వచ్చినా కానీ పుట్టిన సమయానికి వాళ్ళు రాసిపెట్టిన సమయానికి 99% ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యగానే పరిగణించబడుతూనే ఉంది కూడా. కానీ దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా మనము ఏ జాతక చక్రాన్ని అయితే, ఏ టైమ్ ఆఫ్ బర్త్ని అయితే మన పండితుల దగ్గర ఇస్తామో దాన్ని వారు వేసేసి మనము వెళ్ళిన సమయానికి వారిచ్చే స్క్రిప్ట్, వాళ్ళు ఇచ్చే రాతపూర్వకంగా ఇచ్చేవి కానీ, ప్రింట్ చేసి ఇచ్చేవి కానీ, పీడిఎఫ్లు ఇచ్చేవి కానీ వాటిని తీసుకుని అలాగే ఫాలో అవుతుంటారు. మనకు వస్తున్నట్టు అలియన్స్ కూడా అదే టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తుంటారు. అలాంటప్పుడే అక్కడ వివాహ సమస్యలు తలెత్తున్నాయి. అందుకని మనం మొట్టమొదట ఏం చేస్తామంటే టైమ్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఇద్దరికి చూస్తాం. ఓకే అన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం. మీకు తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసేటప్పుడు అమ్మాయికి లేదా అబ్బాయికి, అబ్బాయి జాతకంలో పూర్వాషాఢ నక్షత్రము ఇక్కడ 1వ పాదంలోకి రావడం జరిగింది. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం, అప్పుడు మాత్రమే ఇది అబ్బాయి జాతకంగా నిర్ధారణ చేస్తాము. అమ్మాయి జాతకంలో ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలోకి రావడం జరిగింది కాబట్టి అక్కడ 2-4 పాదాలలో సర్దుబాటు చేసుకుని తక్కువ నిమిషాల్లో ఏ నక్షత్ర పాదం అయితే అది టచ్ చేస్తుందో దాన్ని తీసుకుని మనము లెక్కలోకి తీసుకుంటాం.
ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది జాతకం చూసేటప్పుడు. మొత్తం జాతకం అంతా చూసేసి ఈ యొక్క బర్త్ టైం కానీ కరెక్ట్గా లేకపోతే అబ్బాయి ఇచ్చినటువంటి టైం ఆఫ్ బర్త్ కి అక్కడ వచ్చినటువంటి పాదచార 2లోనో 4లో కానీ వచ్చేయడము, అలాగే చూసేయడము కానీ, లేదా అమ్మాయి ఇచ్చినటువంటి జాతక చక్రంలో టైం ఆఫ్ బర్త్ కి అమ్మాయి జాతకం 1లో కానీ 3లో కానీ రావడము, ఇలా సంభవించినప్పుడు అవి మొత్తం వేస్ట్ అయిపోతాయి. చాలా మంది మన దగ్గర జాతకాలకు వస్తుంటారు. వారికి మొట్టమొదటి నేను చెప్పేది ఇది, మేము బుక్ తెచ్చామండి, పూర్వం మా యొక్క పండితులు, ఫ్యామిలీ పండితుడు ఒక అతనున్నాడు, అతను రాయిచ్చాడని చెప్పి తెస్తుంటారు. మా ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా అని అడిగితే చూపించామండి అంటే, అయితే ఇన్నాళ్ళుగా మీరు వేసినటువంటి జాతక పరిశీలన రాంగ్ గా ఉంది, ఇప్పుడు నేను చెప్తాను టైము, దీన్నే తర్వాత కాలంలో ఏదైనా అవసరమైనప్పుడు ఒకరి జీవితంలో అనేక సంఘటనల సందర్భాలలో మనకు ఒక జాతకం దగ్గరికి అంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఇది ఇచ్చి మీరు ప్రయత్నం చేయండి అని చెప్తుంటారు. ఓకే, అది ఒకటి అయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన మ్యారేజ్ మ్యాచింగ్, ప్రాప్త మ్యాచింగ్ ఏ విధంగా చూస్తామనేది చూస్తున్నాం. ఈ 2 జాతకాలు మన దగ్గరికి ఒకవేళ వచ్చినాయి అనుకుందాం, అంటే ఇది ఒక ఇల్లస్ట్రేషన్, ఒక ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, జ్యోతిష్ శాస్త్రాన్ని తక్కువతనం చేసేశారు ఇంతకుముందు వరకు, కానీ జ్యోతిష్ శాస్త్రానికి గొప్ప విలువ ఉంది. దాన్ని కరెక్ట్గానే మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితం బాగుంటుంది. లేదు ఏదో పై మెరుగులు చూసి మనం కానీ ప్రయత్నం చేస్తే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే దీనికి తగినటువంటి విధంగా నేను వాళ్ళ దగ్గర ఫీజు వివరాలు చెప్పి కూడాను, ఒకవేళ మీకు ఓకే అయితేనే మా దగ్గర చెప్పించుకోండి, లేదు మీకు ఆ స్తోమత లేదనుకుంటే దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళి వారు నక్షత్ర పొందనాలు చూస్తారు. మెయిన్గా లగ్నము రాశి అనేది తీసుకోరు, మామూలుగా రాశి మాత్రమే తీసుకుంటారు. రాశి పడిన నక్షత్రం ఏంటంటే రేవతి నక్షత్రానికి, అలాగే ఇక్కడ మీన రాశి ఉత్తరాభద్ర నక్షత్రానికి జత కూరుతుందా, ఎన్ని పాయింట్లు వస్తాయి ఏంటి అని చూసి, అది చిన్న పిల్లోడికైనా తెలుసు. ఏమిటి, కంప్యూటర్ సెక్షన్ లోకి సాఫ్ట్వేర్ లో ఈ 2 నక్షత్రాలు వేసి కొడితే ఇమీడియట్ గా వాళ్ళకి ఒక పట్టిలాగా వచ్చేస్తుంది. అది ఎవరైనా చెప్తారు, కానీ అది కాదు. మనం ఒక వివాహానికి దాదాపు ఇప్పుడు పరిస్థితులు అయితే ఎంత పేద కుటుంబంలో ఉన్నవారైనా కానీ అప్పు చేసినా కానీ 2 లక్షల నుంచి ఒక 10 లక్షల వరకు ఖర్చు పెడుతుంటారు. కానీ పండితుని దగ్గరికి వచ్చినప్పుడు పిసినారితనంతో 11 రూపాయలకి 15 రూపాయలకి 100 రూపాయలకి చెప్పించుకుని ఆ పర్వాలేదు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆ పండితుల దగ్గరికి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని. చూడండి గురుగారు ఏదైనా అవకాశం ఉందని అంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దీనికి ఒక పరిహారం ఉంది, ఆ పరిహారాన్ని చేసేసి కానీ మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఏంటంటే అమ్మాయి పేరులో ఒక అక్షరం మార్చేయండి, ముందుగా ఒక అక్షరం కలపండి సరిపోతుంది, అప్పుడు నక్షత్రం మారిపోతుంది, అప్పుడు అక్కడ యోని పొందడం సరిపోతుందని ముందుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తాం, మనం ఏం చేస్తామనేది నేను మీకు ఇక్కడ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదట మేము ఏం చేస్తామంటే ఇలాగ తీసుకున్న తర్వాత ఇది అబ్బాయి జాతకం, ఇది అమ్మాయి జాతకంగా పెట్టుకుంటాం. అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో మెయిన్గా ఏమిటంటే రాశి పడిన నక్షత్రంలో నుంచి మొదటి వివాహానికి వెళ్లే వారికి, ఇది రెండో వివాహం గురించి కాదు నేను చెప్పేది, మొదటి వివాహానికి వెళ్ళేప్పుడు రాశి పడిన నక్షత్రాన్ని నుంచి 180 డిగ్రీలు ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూస్తాం. అదేవిధంగా అమ్మాయి జాతకంలో కూడాను రాశి పడిన నక్షత్రంలో నుండి 180 డిగ్రీలు ఎక్కడ కనెక్ట్ అవుతుందని చూస్తాం. నక్షత్రం నుంచి నక్షత్రం 180 డిగ్రీలు, అంతేగాని ఈ యొక్క భావం నుంచి భావానికి 180 డిగ్రీలు అని కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ అమ్మాయి వచ్చి మెయిన్ గా మీనరాశిలో పుట్టింది, కన్యా రాశి అబ్బాయిని పెళ్లి చేసేస్తాం అని అనుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీనరాశిలోనే పడింది, ఇతను కూడా కన్యా రాశి అమ్మాయిని పెళ్లి చేస్తాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు, అది న్యాయమైన విధానం కూడా కాదు. ఇన్నాళ్ళు ఏదో కళ్ళు మూసుకుని మీరు ప్రయత్నించారు, అవన్నీ కూడా మంచి ఫలితాలు మనకి ఇవ్వటం లేదు. అయితే మనం ఏం చేస్తామంటే మొదట రాశి నుంచి 180 డిగ్రీల్లో ఏ నక్షత్రం కలుస్తుందో చూస్తాం. అప్పుడు రాశి ఏమిటంటే ఇస్తుంది రేవతి నక్షత్రంలో పుట్టారు. ఇప్పుడు రేవతి నక్షత్రంలో పుట్టినప్పుడు ఈ అబ్బాయికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రంలో కనెక్ట్ అవుతుందో మనం చూసినట్లయితే ఇక్కడ హస్త నక్షత్రము 3-4 పాదాలు మరియు ఇక్కడ చిత్తా నక్షత్రము 1-2 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. అంటే ఈ అబ్బాయికి రాశి పరంగా రాశి తీసుకుంటే రాశి రేవతి నక్షత్రంలో పడింది. రేవతికి 180 డిగ్రీల్లో మనం చూసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హస్త
నక్షత్రం కలుస్తుంది 3-4 పాదాలు. అదేవిధంగా చిత్తా నక్షత్రము 1-2 పాదాలు కలుస్తుంది. అప్పుడు హస్త నక్షత్రం అనేది ఏంటంటే గురుకర్మను కలిగి ఉంటుంది, చిత్తా నక్షత్రం అనేది శుక్రకర్మ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 2 కర్మ రిజిస్ట్రీలు ఉన్నటువంటి అమ్మాయితో ఈ అబ్బాయికి వివాహం చేయాలి అనేది మనం చెప్తాం. ఇది విధానం. ఆ తర్వాత ఇక్కడికి ఒక విషయం అయిపోయింది. ఆ తర్వాత లగ్నం తీసుకుంటాం. లగ్నం ఏమిటంటే ఇక్కడ ధనుర్లగ్నమే అయింది, కానీ ధనుర్లగ్నంలో ఏ నక్షత్రం అంటే పూర్వాషాఢ నక్షత్రంలో పడింది. అంటే లగ్నం పరంగా తీసుకున్నప్పుడు లగ్నం వచ్చి పూర్వాషాఢలో పడింది. ఆ పూర్వాషాఢకి మనం ఇప్పుడు 180 డిగ్రీలు తీసుకుంటాము. ఈ పూర్వాషాఢ వచ్చి ధనుసులో ఉంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మూల 1, 2, 3, 4 పాదాల తర్వాత పూర్వాషాఢ వస్తుంది. కాబట్టి ఇక్కడ మూలాకి కరెక్ట్ గా వెళ్ళినట్లయితే ఇక్కడ వృక్షర 1, 3, 4 అలాగే ఆరుద్ర 1, 2 పోగా మిగిలినటువంటి నక్షత్రం ఆరుద్ర 3, 4 ఆరుద్ర వచ్చి 3, 4 మరియు పునరుషు 1, 2 కనెక్ట్ అవుతుంది. పునరుషు 1, 2 కనెక్ట్ అవుతుంది. అంటే ఆరుద్ర మళ్ళీ శుక్ర కర్మ తీసుకునింది. ఇక్కడ వచ్చి ఈ యొక్క పునరుషు అనేది ఏమిటంటే శని కర్మ తీసుకునింది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని కర్మ రిజిస్టర్లు వచ్చాయి మొత్తం అంటే రాశి పరంగా తీసుకున్నాము, లగ్నం పరంగా తీసుకుంటే ఇక్కడ కామన్ గా ఏమిటంటే శుక్రుని కర్మ అనేది ఉంది. అప్పుడు గురు కర్మ, శని కర్మ, ఆ తర్వాత వచ్చి శుక్ర కర్మ, ఈ 3 కర్మ రిజిస్టర్లు కలిగినటువంటి అమ్మాయితో ఈ అబ్బాయికి వివాహం చేయాలని మనం చెప్తాం. ఇది మెయిన్. అయితే ఇక్కడ వరకు అయిన తర్వాత ఈ గురు కర్మను తెలియజేసే గ్రహాలు ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడని, శని కర్మను తెలియజేసే గ్రహం వచ్చి బుధుడని, శుక్రకర్మను తెలియజేసే గ్రహం ఏమీ లేదు కాబట్టి దీని భావాన్ని తీసుకుంటాం. భావం 3 అని, శని కర్మను తెలియజేసే భావం 6వ భావం అని, సూర్యుని కర్మను తెలియజేసే భావాలు వచ్చి 1, 2, 5 అని. అంటే ఇప్పుడు ఏ కాంబినేషన్ వచ్చింది? 1, 2, 3, 5, 6 కాంబినేషన్ అనేది భావా సంబంధం ఏర్పడాలి. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటంటే ఈ గురుకర్మను తెలియజేసి వచ్చి మేష రాశి, మేష లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నము, అలాగే సింహ రాశి, సింహ లగ్నంగా తీసుకుంటాం. శని కర్మను తెలియజేసేది వచ్చి కన్యా రాశి, కన్యా లగ్నంగా తీసుకుంటాము. శుక్రకర్మను తెలియజేసేది వచ్చి మిథున రాశి, మిథున లగ్నం అనుకుంటాం. ఇలాగ మనము దాదాపు కేటగరైజేషన్ చేసేస్తాం. అంటే ఈ అబ్బాయికి రావాల్సినటువంటి అమ్మాయి జాతకంలో ఇక్కడ చూడండి, లగ్నంలోనే సూర్యుడు గాని, చంద్రుడు గాని, కుజుడు గాని, లగ్నాధిపతి వెళ్లి సూర్యుడితో కానీ, చంద్రుడితో కుజునితో ఉండడము, లగ్నంలోని బుధుడు ఉండడము, లగ్నాధిపతితో బుధుడు కలిసి ఉండడం, ఇట్లాంటి కాంబినేషన్. ఇప్పుడు ఈ జాతకానికి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం తీసుకుంటాం. ఈ రెండింటిని మళ్ళీ పోలుస్తాం చివరిలో. ఇంత రిస్క్ వర్క్ ఉంటుంది అనమాట మనం చేసే విధానానికి. ఆ తర్వాత వీళ్ళ కుటుంబం ఎలాంటి కనెక్టివిటీ కలిగి ఉంటుంది అంటే గురుకర్మ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, శుక్రకర్మ పొందినటువంటి ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ చెప్తాం మనం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఏమిటి, మొదటి రాశి మీద తీసుకుంటాం. రాశి ఏమిటి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కనెక్ట్ అయింది. రాశి పడిన నక్షత్రం ఉత్తరాభాద్ర కాబట్టి ఈ ఉత్తరాభాద్రకి 180 డిగ్రీలు ఏముంటుందంటూ మనం చూస్తాం. ఈ మీనరాశిలో మొదట పూర్వభద్ర 4వ పాదం ఉంటుంది కాబట్టి అప్పుడు అది ఉత్తరాకి 2వ పాదానికి కనెక్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చి ఉత్తరాభద్ర వచ్చి ఉత్తర 3, 4కి అలాగే హస్త 1, 2కి కనెక్ట్ అవుతుంది. హస్త 1, 2కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఉత్తర అనేది బుధుని కర్మ, హస్త అనేది గురు కర్మ. ఈ 2 కర్మలు ఇక్కడ రాశి పరంగా మనకు తెలిసింది. కొద్దిగా నిమ్మలంగా ఆలోచించాలి. ఇదంత త్వరగా రాదు ఈ సబ్జెక్ట్, కొద్దిగా మెల్లగా చేస్తే వస్తుంది. తప్పిదంగా అయితే కాదు. అదే విధంగా లగ్నం తీసుకుంటే కర్కాటక లగ్నం రాశి ఏమిటి, ఆశ్లేష నక్షత్రంలో పడింది. ఆశ్లేష నక్షత్రానికి 180 డిగ్రీల్లో మనం చూడాలి. ఆశ్లేష నక్షత్రం 180 డిగ్రీలు ఎక్కడ ఉంటుంది, మకరంలో ఉంటుంది. మకరంలో ఆశ్లేషలో ఎక్కడ టచ్ అవుతుందంటే ముఖ్యంగా శ్రవణ 3, 4 అలాగే ధనిష్ట 1, 2లో కనెక్ట్ అవుతుంది. ధనిష్ట 1, 2 ఈ శ్రవణం వచ్చి శుక్రుని కర్మ, ధనిష్ట వచ్చి శని కర్మ. ఇక్కడ ఎన్ని కర్మలు వచ్చాయి చూడండి, మళ్ళీ మనం చూసినట్లయితే గురు కర్మ, శని కర్మ, బుధ కర్మ. అంటే ఇక్కడ ఏమిటి, ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, శుక్రకర్మ. అంటే 4 కర్మ రిజిస్ట్రీలో బుధుడు, గురువు, శుక్రుడు, శని 4 కర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారితో ఈ అమ్మాయికి వివాహం చేయాలి. మన దగ్గరికి ఈ జాతకం వచ్చింది. ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం.
అయితే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు గురుకర్మను తెలియజేసే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు అయితే భావాలు వచ్చి 1, 2, 5 అనుకున్నాము. శనికర్మను తెలియజేసేది బుధుడు అనుకుంటే భావం వచ్చి 6వ భావం. బుధకర్మం తెలియజేసే భావం మాత్రం తెలుసు 4. శుక్రకర్మం తెలియజేసే భావం 3. అప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఇన్ని భావాల సంబంధాలు అబ్బాయి జాతకంలో ఉండాలి. అప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకొని క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసినప్పుడు విషయాలు అర్థమవుతాయి. మొదట అబ్బాయి జాతకంలో అంటే చూస్తాం. అబ్బాయి జాతకంలో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గురుకర్మను తెలియజేసే మేషము, వృషభము, సింహము, కన్య, మిథునము, మిథున లగ్నం ఇవి ఏమైనా ఉన్నాయా అమ్మాయి జాతకంలో చూడాలి. చూడండి మేషం గాని ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో కూడా ఏమేమి చూడాలంటే మేషము, వృషభము, ఆ తర్వాత వచ్చి సింహము, మిథునము, కన్య, కర్కాటకం ఇన్ని చూడాలి ఈ అమ్మాయికి. అది కరెక్ట్ అయితే ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు మొదట ఒకటి తీసుకుంటాం. ఏమిటి? రాశులు తీసుకుంటాం లేదా నక్షత్రాలు తీసుకుందాం. మొదటి నక్షత్రాలు తీసుకుంటే ఏ నక్షత్రాలు కనెక్ట్ అవ్వాలంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ, ఆరుద్ర, చిత్త, శ్రవణ, ధనిష్ట మరియు స్వాతి, పునరుషు ఈ నక్షత్రాలు కనెక్ట్ అవ్వాలి అమ్మాయి జాతకంలో. రాశి పెట్టిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ అది మొదట చూడాలి. ఎలాగా గురుకర్మను తెలియజేసే నక్షత్రాలు వచ్చి ఏమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. అప్పుడు రాశి పడిన నక్షత్రం ఏమైనా ఉందా, లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏముందా, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం ఏమైనా ఉందంటే ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి వచ్చి రాశి పడిన నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర, లగ్న పాయింట్ పడిన నక్షత్రం వచ్చి ఆశ్లేష 2. అయితే లగ్నాధిపతి కూడా చంద్రుడు అవడం కాబట్టి ఉత్తరాభద్రలో అవడం ఆశ్లేషలు కనెక్ట్ కాలేదు. అప్పుడు ఇక్కడ గురుకర్మ అనేది కనెక్ట్ కాలేదు అని అనుకున్నాం. అయితే గురుకర్మను తెలియజేసేవి లగ్నం ఇప్పుడు ఇవన్నీ రాశులు చెప్పేశాం, నక్షత్రాలు చెప్పేశాం కాబట్టి అయితే రాశి ఏమిటంటే మేషరాశి, వృషభ రాశి, సింహరాశి తర్వాత వచ్చి ఈ 3 తీసుకున్నాము. లేదా లగ్నాధిపతి అయినా గాని వెళ్ళి సింహంలో గాని మేషంలో గాని వృషభంలో ఉన్నారంటే కూడా లేదు అనేది నిర్ధారణ చేస్తాం. అంటే మనం గుడ్డిగా వెళ్ళి ఒక జాతకాన్ని పరిశీలించి ఓకే అని చెప్పడం అనేది తప్పు. ఇది ఎందుకంటే 100 ఏళ్ల జీవితం కదా, అందుకని. కాబట్టి ఇక్కడ గురుకర్మ అనేది ఎక్కడ కనెక్ట్ కాలేదు కాబట్టి అది ఒకటైంది. మనం శుక్రకర్మ తీసుకుంటాం. శుక్రకర్మ ఏం చెప్తుంది? 3వ భావము చెప్తుంది. మరియు శుక్రకర్మ వచ్చి కర్కాటకం చెప్తుంది, సరే మిథునం చెప్తుంది, మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ చెప్తుంది. ఆ మిథున రాశి కానీ మిథున లగ్నం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది అని మనం తీసుకుంటాం. ఇది కూడా లేదు, శుక్రకర్మ ఇక్కడ కూడా లేదు. శని ఏమైనా ఉందో చూద్దాం. శనికి ఏమిటి? 6వ భావం, 6వ భావాధిపతి. 6వ భావం 6వ భావాధిపతి చెప్తుంది. మరి బుధుని యొక్క గ్రహాన్ని కూడా చెప్తుంది, బుధుడి యొక్క గ్రహం చెప్తుంది. మరియు లగ్నంలోనే బుధుడు లేదా లగ్నాధిపతితో బుధుడు ఉండడం కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా లగ్నాధిపతి వెళ్ళి ఇప్పుడు కన్యారాశి, కన్యా లగ్నం ఇవేమి కానీ ఇక్కడ కనెక్ట్ కాలేదు. సరే పోలీలే ఈ భావ కనెక్ట్ ఏమైనా ఉందా అమ్మాయి జాతకంలో అని చూడాలి. 1, 2, 3, 5, 6 కాంబినేషన్. లగ్నాధిపతి వెళ్ళి 9లో ఉన్నారు. లగ్నాధిపతి 9లో ఉండి ఎక్కడున్నారంటే ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ఎవరిది యొక్క కర్మ అంటే చంద్రుని కర్మ. అయితే లగ్నాధిపతి 9లో ఉండి 7 మరియు 8 భావాధిపతుల యొక్క నక్షత్రచార అయినటువంటి ఎక్కడున్నారు? ఉత్తరాభద్రలో ఉన్నారని మనము మామూలుగా ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారం కనెక్ట్ చేయొచ్చు. సరే, అయితే ఇక్కడ గమనించండి 1, 2, 3, 5, 6 అంటే లగ్నాధిపతి ఎక్కడున్నారు? 9లో ఉన్నారు. మరి అదే ఎవరి యొక్క చారులో ఉన్నారంటే 7, 8 నక్షత్ర చారులో ఉన్నారు కదా, అక్కడ కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి 2వ భావాధిపతి ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు ఎక్కడున్నారో చూడాలి. ఇక్కడ మనం ఎక్కడ ఎవరి జాతకంలో? అమ్మాయి జాతకంలో. సూర్యుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణ నక్షత్రం ఎవరిది? చంద్రుని యొక్క అధీన నక్షత్రం. అంటే లగ్నాధిపతి యొక్క నక్షత్ర చారలో సూర్యుడు కూర్చోండి కాబట్టి ఇక్కడ 1, 2 కాంబినేషన్ కనెక్ట్ అయింది. సరే, 3వ భావాధిపతి ఎవరు చూడాలి? 3వ భావాధిపతి ఎవరు? ఇక్కడ బుధుడు. బుధుడు ఎక్కడ కూర్చున్నారు? శ్రవణంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ 1, 2, 3 కాంబినేషన్ వచ్చింది. సరే, 5వ భావాధిపతి ఎవరో చూడాలి. 5వ భావాధిపతి ఎవరు? కుజుడు అవడం జరుగుతుంది. కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానంలో కుజుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు.
ఈ 6 రాహు సంబంధమైన నక్షత్రం కాబట్టి మనం దాన్ని కనెక్ట్ చేయలేము. ఓకే, అంటే ఏమిటి? 6వ భావాధిపతి ఎవరు? ఇప్పుడు చూడాలి. 6వ భావాధిపతి ఎవరు? గురువు. గురువు తీసుకున్న నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో 3వ భావంలో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ 1, 3, 4, 5 కనెక్టివిటీ అయితే వచ్చింది. 1, 3, 4, 6 కనెక్టివిటీ వచ్చింది. 5వ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఒక కనెక్టివిటీ వచ్చినా సరిపోతుంది. బాబా కనెక్టివిటీ ఓకే. అయితే బాబా కనెక్టివిటీతో వెళ్ళి మనం చేయవచ్చు అంటే చేయకూడదు. సరే పోనీలండి. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎవరంటే అమ్మాయి కదా, అతని జీవితంలో ప్రవేశించే అమ్మాయి కాబట్టి అమ్మాయి ఇక్కడ శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటో చూడాలి. పునరుష నక్షత్రంలో తీసుకుంది. పునరుష నక్షత్రంలో తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఈమె జాతకంలో రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని పునరుషులో ఉన్నారా? కనీసం ఇక్కడికి వచ్చే 7వ భావాధిపతి అయినటువంటి శని కూడా పునరుష నక్షత్రంలో గాని ధనిష్ట నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో ఉన్నారని చూస్తే ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ అబ్బాయిని కనెక్ట్ చేయొచ్చు కొంతవరకు అని చెప్తున్నాము. కానీ కంప్లీట్ గా మనకు క్యాల్కులేషన్ అయితే రాలేదు. అంటే బలం తక్కువ ఉంది. ఎవరి బలం ఎక్కువ ఉందని అయితే ఇప్పుడు అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకంలోకి మనం చూసినప్పుడు రాశి పడిన నక్షత్రం ఏమిటంటే ముఖ్యంగా ఉత్తరాభాద్ర అని చెప్పాము. ఉత్తరాభాద్రకి సరిపోయే రాసుల నక్షత్రాలు ఏంటి? ఉత్తర పూర్వాషాఢ, రోహిణి, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. అవి ఏమైనా కానీ రాశితో కానీ లగ్నంతో కానీ కనెక్ట్ అయిందని చూసినట్లయితే పూర్వాషాఢ ఒకటి కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఉత్తరాభాద్రకి 180 డిగ్రీల్లో రాశికి ఉత్తర నక్షత్రం కనెక్ట్ అయింది కాబట్టి ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ 3 కూడాను బుధునిక కర్మారిష్టి కాబట్టి ఇతను పుట్టినటువంటి లగ్నం కూడాను ఆ పూర్వాషాఢ నక్షత్రంలో కనెక్ట్ అయింది కాబట్టి అక్కడ ఒకటి కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ విధంగానే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి ఆశ్లేష నక్షత్రంలో పుడితే శ్రవణము ధనిష్ట నక్షత్రాలలో కనెక్ట్ అవ్వడము అంటే ఏమిటి? శుక్రుని కర్మ మరియు శని కర్మ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ అబ్బాయి పుట్టినటువంటి నక్షత్రం వచ్చి రాశిపడి నక్షత్రము రేవతి, లగ్నా నక్షత్రం వచ్చి పూర్వాషాఢ, లగ్నాధిపతి అయినటువంటి పూర్వాషాఢ గురువు కూర్చున్నటువంటి నక్షత్రం ఏమిటంటే పుష్యమి. ఇక్కడ రాహు కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఇది ఒకటైంది. ఒకవేళ లగ్నంలోనే సూర్యుడు గాని, లగ్నంలోనే చంద్రుడు గాని, లగ్నంలోనే కుజుడు గాని ఉన్నారా అనేది చూడాలి. అది కూడా లేదు. నెక్స్ట్ శని కర్మ తీసుకున్న కుజకర్మ వచ్చింది కాబట్టి లగ్నంలో శని కాబట్టి ఇది కూడా కనెక్ట్ కాలేదు. సరే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాతకానికి మధ్య పొందనాలు సరిగా లేదనేది క్యాన్సిల్ చేస్తాం. అంటే ఏమిటి? 1, 2 కనెక్ట్ అయినంత మాత్రాన వివాహానికి వెళ్ళడానికి లేదు. కానీ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ జాతకాలు తీసుకుని యోని పొందడం ఉందా, వర్ష పొందడం ఉందా, లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయంటే అవన్నీ ఉంటాయి. దాదాపు 28% వస్తుంది అనుకుందాం. 28% లేదా 33% లేదా 35% లేదా 32% ఎంత వస్తుంది అనుకో. అప్పుడు వీళ్ళు వివాహానికి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళడం వల్ల న్యాయం జరుగుతుందని న్యాయం జరగదు. ఒకవేళ అన్ని సెట్ అయిన తర్వాత కూడాను వివాహానికి వెళ్లే సమయంలోనే మధ్యలోనే ఏదో ఒకటి ఇబ్బంది అయ్యి క్లియర్ గా అది నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా నిలిచిపోవడానికి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ ప్రాప్త పొందనాలే కనెక్ట్ కాలేదు. ఈ అబ్బాయి రాశి వచ్చి రేవతి నక్షత్రము. రేవతి నక్షత్రానికి పుట్టినటువంటి వానికి వచ్చే జాతకురాలు ఏ నక్షత్రాలు ఉండాలంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ గాని ఆరుద్ర, చిత్తా, శ్రవణంలో ఉండాలి. కానీ ఎక్కడ ఇదేం కనెక్ట్ కాలేదు. ఒకటి. రెండోది ఏమిటంటే ఒకవేళ అలా ఉన్నా గానీ లగ్నంలోనే సూర్యుడు గాని, లగ్నంలోనే కుజుడు గాని, లగ్నంలోనే చంద్రుడు గాని ఉన్నారంటే అది కూడా లేదు. లేదా చిత్తా నక్షత్రం శుక్రుని కర్మ తీసుకుంది కాబట్టి లగ్నంలోని 3వ భావాధిపతి ఉన్నారనేది చూసినా గానీ అక్కడ గానీ కనెక్ట్ కాలేదు. కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. అదే పూర్వాషాఢ నక్షత్రం తీసుకుంటే పూర్వాషాఢ నక్షత్రానికి 180 డిగ్రీలో, లగ్నానికి 180 డిగ్రీలో మళ్ళీ శుక్రకర్మ శని కర్మ తీసుకున్నప్పుడు శుక్రుడు ఏం చెప్తాడంటే ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాలు కనెక్ట్ అవ్వాలంటాడు. అక్కడ లేదు. అది కూడా శని కర్మ తీసుకున్నట్లయితే ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రంలో కనెక్ట్ అవ్వాలి. అది కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఈ అమ్మాయి జాతకంలో మెయిన్ గా ఒక కనెక్టివిటీ వచ్చేసింది. అదేమిటంటే ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రానికి మనం ఉత్తర, హస్త నక్షత్రాలు కనెక్ట్ అయినప్పుడు ఉత్తర అనేది ఉత్తర మరియు పూర్వాషాఢ మరియు రోహిణి నక్షత్రాలు ఒక కనెక్టివిటీ. హస్త నక్షత్రానికి ఉత్తర మరియు
హస్త నక్షత్రానికి తీసుకున్నట్లయితే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ కనెక్టివిటీ అవి ఏమీ లేవు, కానీ పూర్వాషాఢ మాత్రం ఉంది కాబట్టి ఈ ఒక్కదాంతో మనం ఏం చేయలేము. ఇది ఒకటైంది. సరే, ఈమెకి ఏమైనా కానీ మాంగళ్య దోషం ఏమైనా ఉందా అనేది కూడా మనం పరిశీలిస్తాం. మాంగళ్య దోషం పరిశీలించినప్పుడు ఇక్కడ ఏం చెప్పామంటే ఫార్ములా ఒకటి చెప్పాం మనం. మాంగళ్య దోషం ఉండాలంటే 1, 2, 11 లేదా 1, 2 శని కాంబినేషన్ ఉండాలని అంటాం. అప్పుడు ఈ అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి 9లో ఉన్నారు. రెండవ భావాధిపతి ఎవరు? సూర్యుడు. ఎవరితో కలిసి ఉన్నారు? ఎవరింట్లో ఉన్నారు? శని ఇంట్లోనే ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు. అంతే, ఆడికి అయిపోయింది. లేదా పోనీలేండి, అట్లా కూడా ఉన్నాయి. 11వ భావం ఏమైనా కనెక్ట్ అవుతుందా చూడాలి మనం. 11వ భావాధిపతి ఎవరు? శుక్రుడు ఎవరితో ఉన్నారు? లగ్నాధిపతితోనే ఉన్నారు. అప్పుడు ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉందనేసి మనం డిసైడ్ చేసేస్తాము. కాబట్టి ఇలాంటి వారిని వివాహం చేయకూడదు అంటాం. సరే, ఎందుకు వివాహం చేయకూడదు మేము చేస్తామని కూర్చుంటే అలా ఎందుకు చేయకూడదు అని ఇప్పుడు ఈ అబ్బాయి జాతకంలో చూస్తాం. 1, 6, 8 కాంబినేషన్ ఏమైనా ఉందా అని చూస్తాము. శని యొక్క కర్మారిష్టి ఏమైనా పుట్టినారా చూస్తాం. ఈ రెండు చూడాలి. అప్పుడు 1, 6, 8 కాంబినేషన్ అంటే లగ్నాధిపతి గురువు ఎవరంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు ఎక్కడ కూర్చున్నారు? 8వ స్థానంలో కూర్చున్నారు. 1, 8 కాంబినేషన్ వచ్చేసింది ఒకటి. అదే విధంగా 1, 6th లార్డ్ ఎవరని చూసినట్లే శుక్రుడు కూడా ఏం చేశారంటే 8th లో కూర్చున్నారు. 1, 6, 8 కాంబినేషన్ వచ్చింది. సరే, శని కర్మతో ఇతనికి ఏమైనా కనెక్టివిటీ ఉందా అని చూస్తే రాశి పడిన నక్షత్రము, లగ్నా పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ శని కర్మ ఏమైనా ఉందా అనేది చూడాలి. అది చూద్దాం మొదట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి రాశి పడిన నక్షత్రము రేవతి నక్షత్రము, శని కనెక్ట్ కాలేదు, కానీ శని పుట్టిన నక్షత్రమే రేవతి, అలా కూడా తీసుకోవచ్చు. లగ్నా పాయింట్ పడిన నక్షత్రము పూర్వాషాఢ అనేది మామూలుగా బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రము. అయితే ఇక్కడ గురువు ఏ నక్షత్రంలో వెళ్ళి కూర్చోన్నారని చూసినట్లయితే గురువు పుష్యమి నక్షత్రంలో కూర్చోన్నారు. ఈ పుష్యమి అనేది శని యొక్క అధీన నక్షత్రం కదా. శని ఏమిటి? ఇక్కడ 2 మరియు 3 భావాలకి ఆధిపత్యం వహించే గ్రహం కదా. అంటే పుష్యమి అనేది ఏమిటంటే గురువు కూర్చున్న నక్షత్రమే పుష్యమి అనేది మామూలుగా ఏమిటంటే అధీన నక్షత్రం. దేనికి అధీన నక్షత్రం అంటే శనికి అధీన నక్షత్రం. కాబట్టి ఇక్కడ శని అనే కనెక్టివిటీ కనెక్ట్ అయింది. కాబట్టి ఈ అమ్మాయితో వివాహం చేసి ఇతను త్వరగా అల్పాయుష్తో ఇబ్బంది పడతాడు అనేసి మనకు తెలుస్తా ఉంది. అలా తెలిసి కూడాను మన మహాపండితులు గాని లేదా కొద్ది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాశిపై నక్షత్రము రేవతి నక్షత్రము, ఇక్కడ రాశిపై నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రము, ఈ రాశిపై అది కూడా మీనరాశి. అంతేకాకుండా 2 కూడా ఒకేలా ఉన్నారు, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఏమిటంటే కర్కాటక రాశికి 7వ భావంలో 3 గ్రహాలు ఉన్నాయి. మరి వాళ్ళు తెలిసినటువంటి విషయాలు అన్ని చెప్తారనమాట. అలా చెప్పి ఓకే చేసుకోవచ్చు అంటారు. కానీ ఇక్కడ అర్ధాంతరంగా వీళ్ళ యొక్క జీవితము ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి ఇలాంటి జాతకాలు క్రిటికల్ గా వస్తాయి అనమాట మన దగ్గరికి. అప్పుడేం చేస్తాం, ముమ్మాటానికి వెళ్ళి పర్వాలేదు లేండి చేసుకోండి అని చెప్తే ఏ భావా సంబంధం కనెక్ట్ కాలేదు, ప్రాప్త సంబంధం కనెక్ట్ కాలేదు. సరే, ఒకవేళ అమ్మాయి జాతకంలో నుండి చూసినప్పుడు అబ్బాయికి ఏమైనా ఉందా, ఇలాంటి అమెరికా ఉందంటే ఇక్కడ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు కానీ ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా మనకి కనెక్ట్ కావట్లేదు. అదే విధంగా ఇక్కడ ఏమిటంటే ఉత్తర రోహిణి, పూర్వాషాఢ, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు కూడా కనెక్ట్ కాలేదు. అది ఒకటైంది. మరి ఇక్కడ బాబా కనెక్ట్ లో అర్థం ఏంటంటే లగ్నం తీసుకున్నట్టయితే లగ్నంలోనే శని ఉన్నారు. అలాంటి లగ్నంలోనే శని ఉన్నారు అని చెప్పేదానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు కుచకర్మ గాని ఉండుంటే లగ్నంలో శని ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఈ అమ్మాయికి కుచకర్మ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం ఉంది. అప్పుడు కుజదోషం ఉన్న వారితో చేస్తామని చేస్తారు. అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. అక్కడికి ఇబ్బంది అయిపోతుంది. సరే, పోన్లే 1, 2, 3, 4, 5, 6 కాంబినేషన్ ఏమైనా అబ్బాయి జాతకంలో ఉందంటే లగ్నాధిపతి ఎవరంటే గురువు 8లో వెళ్ళి కూర్చున్నాడు. గురువు 8లో కూర్చున్నప్పుడు పుష్యమ నక్షత్రంలో కూర్చున్నారు. పుష్యం అనేది శని యొక్క అధీన నక్షత్రము. 2, 3 భావాలకు అధిపతి కాబట్టి 1, 2, 3 కనెక్టివిటీ వచ్చేసింది. అదే విధంగా 4వ భావాధిపతి ఎవరు అనేది చూడాలి. ఈ 4వ భావాధిపతి ఈ అమ్మాయి జాతకానికి 4వ భావాధిపతి శుక్రుడు అవడం జరుగుతుంది. శుక్రుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడాలి. శుక్రుడు 8వ స్థానంలో కూర్చున్నాడు. సరే,
ఎనిమిదవ స్థానంలో కూర్చున్నాడు, కనెక్టివిటీ లేదు. శుక్రుడు కూర్చున్నా గానీ సమస్య లేదు. కానీ దాంతో పాటు మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ నాలుగో భావాధిపతి 3లో ఉన్నారా చూడాలి ఇక్కడ, లేదా 4వ భావాధిపతి 4లో ఉన్నారా, లేదా 5లో ఉన్నారా, 6లో ఉన్నారా. శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటంటే ఈ అబ్బాయి జాతకంలో పునరుషు నక్షత్రంలో కూర్చున్నారు. అంటే శని కర్మ రిష్టి కలిగిన నక్షత్రము. ఈ పునరుషు అనేది గురువు యొక్క అధీన నక్షత్రము. గురువు వచ్చి 1 మరియు 4 భావాలకు అధిపతి కాబట్టి ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. ఇది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది, చూడాలి కొద్దిగా ఓపిక. నా వీడియోని 4 సార్లు తిప్పితేనే మీకు అర్థమవుతుంది. సరే, ఆడికి 4వ భావాధిపతి నక్షత్ర చారులో కూర్చున్నారు. 5, 6 భావాలు తీసుకుంటే లగ్నం నుంచి 5వ భావాధిపతి ఎవరంటే ఇక్కడ కుజుడు. కుజుడు ఎక్కడ వెళ్ళిపోయి కూర్చున్నాడంటే 4వ భావాధిపతి కుజుడు ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏమిటంటే ఈ అమ్మాయి జాతకంలో కాదు, ఇప్పుడు అబ్బాయి జాతకంలో చూస్తే లగ్నం నుంచి 4వ భావాధిపతి కుజుడు 5వ భావంలో ఉన్నారు కాబట్టి సరిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, లగ్నములో నుంచి 5వ భావాధిపతి కుజుడు 5లోనే ఉన్నారు. ఎక్కడ కూర్చోన్నారంటే భరణి నక్షత్రంలో కూర్చోన్నారు. భరణి నక్షత్రము, ఆ భరణి నక్షత్రం ఎవరిదంటే శుక్రునికి అధీన నక్షత్రము. శుక్రుడు 6 మరియు 11 భావాలకి ఆధిపత్యం వహించే గ్రహం కాబట్టి ఈ కాంబినేషన్ 1, 2, 3, 4, 5, 6 కాంబినేషన్ పక్కాగా ఉంది. అదే జాతకంలో 1, 2, 3, 5, 6 కాంబినేషన్ లో 1, 2, 3, 6 కాంబినేషన్ అయితే ఓకేగా ఉంది. ఈ కాంబినేషన్ చూసి వివాహానికి వెళ్ళడం అనేది అంత మా 6th సెన్స్ ఏం చెప్తుందంటే వద్దని చెప్తుంది. అందుకని మేము వద్దని చెప్తాం కఠినమైన కానీ ఇలాగా మనం ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు మనము దాన్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలో చూపిస్తుంది. కానీ ఇది రైట్ ప్రాసెస్ అయితే కాదు. ఏది రైట్ ప్రాసెస్ కాదు? ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఆల్రెడీ మీరే సెలెక్ట్ చేసుకుని వచ్చి మా దగ్గర చూపించడం రైట్ ప్రాసెస్ అయితే కాదు. ఏ విధంగా చేయాలంటే, మీకు ఒకవేళ అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉంది అనుకుంటే వారి ఒక జాతకాన్ని మాత్రమే తీసుకుని రావాలి. తీసుకొచ్చి వారి జాతకంలోని వీరికి రాబోయే భాగస్వామి ఏ విధంగా ఉంటారనేది మనం చెప్తాము. వచ్చిన జాతకాలలో వీరేం చేయాలంటే దాన్ని ఎన్నుకొని ఓకే అనిపించుకున్న తర్వాత ఒక 50% 70% ఓకే అనిపించుకున్న తర్వాత మేము చెప్పిన విషయాలన్నీ కానీ అందులో ఉంటే వాటన్నిటిని మళ్ళీ కూడా ఒకసారి కన్సల్టెంట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా వేసి చూసినట్లయితే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ నేను చెప్పి ఓకే బాగుంది ముందుకు వెళ్ళాలని చెప్పచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీరుగానే సెలెక్ట్ చేసుకునేసారు. సెలెక్ట్ చేసుకుని అదే తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు చూస్తే ఏమాత్రం సెట్ కాదు. కానీ వారు ఆల్రెడీ కొంతమంది పండితుల దగ్గరికి వెళ్ళుంటారు. ఆ పండితులు ఏం చేస్తారు, ఒక పండితుడికి చెప్పింది ఇంకొక పండితుడికి చెప్పిండ్రు, పర్వాలేదు చేసుకోవచ్చు, ఆ దశలో మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఆ దోషం తొలగిపోతుంది, ఆ గురువు యొక్క దృష్టి 1,000,000 మేలు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా వివాహం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఏదేదో వాళ్ళకి తెలిసిన విషయాలని చెప్తారు. కానీ అవేమి సక్సెస్ కావు. వారి యొక్క జీవితాలని మనం పనంగా పెట్టి మన దగ్గరికి వస్తారు. కానీ మనం ఏం చేయాలంటే జ్యోతిష్యులుగా ఇన్ని విషయాలని మనం క్యాలిక్యులేట్ చేసి ఈ జాతకం నుండి ఆ జాతకానికి, ఆ జాతకం నుండి ఈ జాతకానికి సంబంధం ఏమిటనేది మళ్ళీ రెండింటిని పక్కన పెట్టుకొని మ్యాచ్ చేయాలి. మొదట వివాహ ప్రాప్తం ఉందా, ఇది వివాహం వరకు వెళుతుందా, అమ్మాయికి మాంగళ్యం గట్టిగా ఉంటుందా, ఇతనికి ఆయుష్ పూర్ణంగా ఉంటుందా. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కుజ కర్మ దోషాన్ని కలిగినటువంటి ఒక అమ్మాయికి, మాంగళ్య దోషం కలిగినటువంటి అమ్మాయిని తీసుకెళ్లి శని కర్మ రిష్టి ఉన్నటువంటి వారికి వివాహం చేస్తే బిగుతుగా లాగి పట్టుకున్నటువంటి ఒక దారం మీద షార్ప్ గా ఉన్నటువంటి కత్తిని పెడితే ఎలాగైతే పట్టని తెగిపోతుందో ఆ విధంగా తెగిపోయే అవకాశం ఉంది అనేది మనం నిర్ధారణ చేసి ఈ జాతకాలు కలవలేదు, దయచేసి వీటితో వివాహం చేయదు, లేదంటే మేము ఖచ్చితంగా చేయాలని నిర్ణయాలు తీసుకునేసాము, మా బంధువులు మాకు చాలా దగ్గర అన్ని సంబంధాలు అన్ని బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు, ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ గా ఏదో మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు జ్యోతిష్యులు కలవకుండా ఉంటే కూడా మంచిదనేది నేను సలహా ఇస్తాను. అయితే ఎప్పుడు వివాహం అవుతుందని అని అడుగుతుంటారు. ఎప్పుడు వివాహం అనేది జరగదు, ఏ దశలో జరుగుతుంది, ఏ అంతర్దశలో జరుగుతుంది, ఏ భుక్తిలో జరుగుతుంది అనేది అడుగుతుంటారు. అవన్నీ అబద్ధాలు. కానీ మేము డిజైన్ చేసినటువంటి ఈ జాతకం ప్రాప్త జాతకాలని
తీసుకొని ఓకే అయిన తర్వాత ఎప్పుడు వివాహానికి వెళితే మంచి యోగం అని అడగండి. నేను చూసి ఈ సమయంలో మీరు వెళ్ళండి, వివాహానికి మంచి లైఫ్ ఉంటుందని చెప్తాను. అందులో కూడా కొంతమంది ఏం చేస్తారంటే వివాహానికి వెళ్ళి ముహూర్తాలు చేసేటప్పుడు 4, 5, 7, 8 తేదీ వచ్చేటట్టుగా 4, 5, 7, 8 మొత్తం డేట్ తరచు మంత్ ఇయర్ కలిస్తే వచ్చినట్టుగా ఉన్నటువంటి తిథి తరచు యోగము, కరణము, వారము ఇలాగా నక్షత్రాలలో చూసి పంచాంగం చూసి పెళ్లి చేస్తారు. అప్పుడు అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇది కూడా చాలా వరకు నేను చెప్పుంటాను చాలా వీడియోలు. ఈ 4వ తేదీ అంటే 13వ తేదీ కానీ 22, 31 తేదీల్లో 5 అంటే 5, 14, 23 కానీ 7 అంటే 16 మరియు 25 కానీ 8 అంటే 17, 8, 26 కానీ ఈ తేదీల్లో వివాహం చేయడం కానీ లేదా మొత్తాన్ని యాడ్ చేసినా కానీ 4, 5, 7, 8 తేదీలుగా వస్తే వారి వివాహ జీవితం ఏదో ఒక విధంగా దెబ్బతినేసి ఉంటుంది. ఇవన్నీ చూడకుండా ఏదో గుడ్డిద్ది చేరులో మేసినట్టుగా వీళ్ళు చేసుకునేసి 4 రోజులకే వెనక్కి తిరిగి ప్రయాణం చేసే వాళ్ళు కోకోలుగా ఉన్నారు. అయితే మా దగ్గర ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేసి కూర్చొని పెట్టి సబ్జెక్ట్ మీకు వచ్చా, ఏదైనా అవగాహన ఉందంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవగాహన లేదనుకుంటే ఇలా ఉంది మీరు చేసుకోండి అని చెప్పేస్తా. లేదు వద్దమ్మా దయచేసి వెళ్ళొద్దని అని చెప్పిన కూడా ఉన్నాయి. లేదు మేము వెళ్ళిపోతామని వెళ్ళిన వాళ్ళు చివరికి మా అల్లుడు ఇంపోనెంట్ అండి, మీరు చెప్పారు వద్దని, కానీ మేము వెళ్ళినాము, మొదటి రోజు రాత్రి మా అమ్మాయికి తెలిసిపోయింది వాడు ఇంపోనెంట్ అని, ఇప్పుడు ఏం చేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేమేం చేయగలము? మేము చెప్పింది మీరు విన్నప్పుడు మీ తలరాత అనేసి అనుకుంటున్నారు కదా ఇన్ని రోజులు, ఆ తలరాత అనుకుని ముందుకెళ్ళండి. తలరాత విధి అనేది ఉంది, కానీ అది ఫైనల్ కాదు. మనకంటూ ఒక ప్రయత్నం చేయగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారంగా మనం ఇలాంటి వాటిని డిజైన్ చేసి ఇస్తుంటాం. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి.